ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి తనను మోసం చేశాడంటూ ఓ కానిస్టేబుల్పై బాధితురాలు కేసు పెట్టింది. గవర్నమెంట్ జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుందామని నమ్మించి జాబ్ వచ్చాక ముఖం చాటేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తక్కువ కులం అంటూ పెళ్లికి నిరాకరిస్తున్నాడు అంటూ ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంటోంది. ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడు రఘునాథ్ గౌడ్ అనే కంత్రి కానిస్టేబుల్. జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన రఘునాథ్ గౌడ్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంకను ప్రేమించాడు. 3 ఏళ్ల క్రితం హైదరాబాద్లోని ఓ కోచింగ్ సెంటర్లో వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని చెప్పి ఆ యువతితో సన్నిహితంగా తిరిగాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా గవర్నమెంట్ జాబ్ వచ్చాక అంటూ దాట వేసేవాడు. చివరకు కానిస్టేబుల్గా జాబ్ వచ్చిన తర్వాత అసలు రూపం బయటపెట్టాడు. కులం వేరు అని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఈ నెల 17న రఘునాథ్ గౌడ్ సొంత ఊరు చిన్నోనిపల్లి వెళ్లి నిలదీసే ప్రయత్నం చేసింది ప్రియాంక. అయినప్పటికీ రఘునాథ్ గౌడ్ పెళ్లికి ఒప్పుకోలేదు. ఎంత బతిమాలినా పెళ్లికి నిరాకరించడంతో అక్కడే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేసింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. రఘునాథ్ గౌడ్తో తనకు పెళ్లి జరిపించి న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. 2 years బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం 2024లో. అతను ఏమన్నాడు, ట్రైనింగ్ అయిపోయి పోలీస్ జాబ్ వచ్చింది అతనికి. ట్రైనింగ్ అయిపోయినాక పెళ్లి చేసుకుందామని అన్నాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయినాక చేసుకుంటాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకోను, నాకు వద్దు, మీ క్యాస్ట్ ఇది, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అన్న వాళ్ళు తిడుతున్నారు వేరే క్యాస్ట్ అనేసి అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ కాంటాక్ట్ లేకుండా వెళ్ళిపోయింది. తన కూతురును పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి రఘునాథ్ గౌడ్ ఎన్నోసార్లు తమ ఇంటికి వచ్చాడని ప్రియాంక తల్లి చెప్పారు. 50,000 రూపాయలు కూడా తీసుకున్నాడన్నారు. తన కూతురుకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు. వచ్చినాక మా అమ్మాయిలు ఒప్పించి పెళ్లి చేసుకుంటా, అప్పటిదాకా మీరు భయపడకండి, మిమ్మల్ని మోసం చేసినా నాకు జాబ్ ఉంది, మీకు భయపడే పని లేదు అని మాకు ఇట్లా మంచి మాయమాట చెప్పి మా ఇంటికి రావడం పోవటం, మా ఇంటి ఉంటూ మా పిల్లలతో మంచిగా ఉంటుంది. ఇట్లా చేసిండు. ఇట్లా డబ్బులు ఆంటీ నాకు ఇచ్చి అలాంటి కూడా 50,000 డబ్బులు కూడా ఇచ్చిన. ఆ అబ్బాయి జనందరినీ హాస్పిటల్ ఉన్నట్టు కూడా ఫోన్పే చేసిన డబ్బులు. మీరు డబ్బులు ఇస్తే మా అమ్మ తర్వాత అమ్మంటే మీరు దేవతలు, అసలు మా అంత మంచి వాళ్ళు మీరు, మిమ్మల్ని ఏం మోసం చేయరు, మీరు ఏం డౌట్ అవుతుంది, మీరు డౌట్ పడవద్దు, నాకు జాబ్ వద్దు, మీకు డౌట్ ఇవ్వద్దు మీకు అని మమ్మల్ని ఇంత మాయ చేసి ఇప్పుడు 10 రోజులు 20 రోజులు బట్టి ఇట్లా చేసి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని జోగులాంబ గద్వాల డీఎస్పీ మొగులయ్య చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చేసుకోనని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బేసింగ్ ఆన్ స్టేట్మెంట్ ఓన్లీ కేసు రిజిస్టర్. మళ్ళీ ఇన్డెప్త్గా డీటెయిల్గా ఆమె స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి రికార్డ్ చేయడం జరుగుతుంది. చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ప్రియాంకను మోసం చేసిన రఘునాథ్ గౌడ్ ప్రస్తుతం శాంతినగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కులం పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టమని ప్రియాంక కుటుంబ సభ్యులు కూడా హెచ్చరిస్తున్నారు.